ఛానల్ ఓపెన్ చేసేసాక వీడియోస్ షూట్ చేయడానికి ఎలా కష్టపడేదానంటే ఇంట్లో అందరూ వాళ్ళ బిజీలో ఉండడం వల్ల వీడియోస్ షూట్ చేయడానికి నాకెవరు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. పోనీ పిల్లలతో అన్నా షూట్ చేయించుకుందామంటే పాపేమో స్కూల్కి వెళ్తుంది. ఎలాగోలా ఇంట్లో వాళ్ళని ఒక్కొక్కరిని రిక్వెస్ట్ చేసుకుంటూ కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసేసాను. ఇంకా వాటి ఎడిటింగ్ అయితే నాకు అస్సలు రాదు. దీనికోసం అయితే యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఓ 2-3 ఛానల్స్ అయితే ఫాలో అయ్యాను. వీడియోస్ ఎడిట్ చేయడము, థంబ్నెయిల్ క్రియేట్ చేయడము వాటి నుంచే నేర్చుకున్నాను. అలాగే వీడియో షూట్ చేయడానికి ఇంట్లో వాళ్ళపై ఆధారపడాల్సి వస్తుంది. ఇలా పని కాదని చెప్పి ఎవరి సపోర్ట్ లేకుండా వీడియోని ఎలా షూట్ చేసుకోవాలో కూడా నేర్చుకున్నాను. అలాగే టెక్ ఛానల్స్ కూడా ఫాలో అయ్యాను. యూట్యూబ్ లో ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనే వాటిపైన బాగా అవగాహన పెంచుకున్నాను. కాలం కలిసొచ్చి ఛానల్ గనక మానిటైజేషన్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలని ఇప్పటి నుంచే ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నాను. మరి చూడాలి ఫ్యూచర్ లో ఏమవుతుందో. నాకున్న అవగాహన ప్రకారం నేను చూస్తున్న ఛానల్స్ లో కొంతమంది మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళు ఏం మిస్టేక్స్ చేస్తున్నారో నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. తప్పకుండా వాచ్ చేయండి.